నమస్తే అండి. ఈ ఆగస్ట్ 1 నుంచి 7 వరకు మనము అందరం కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తాము. సో వాట్ ఈస్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్? ఈ వీక్లో మేము అన్ని విధాలుగా అవేర్నెస్ ఒక ఫీడింగ్ లేడీకి కానీ వాళ్ళతో అసోసియేటెడ్ పీపుల్కి కానీ ఇస్తూ ఉంటాము. సో ఇది WHO, యూనిసెఫ్ అండ్ ఈవెన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ రికమెండెడ్ దీస్ థింగ్స్. సో వాట్ ఆర్ ది యాక్చువల్ థింగ్స్ వీ డూ? సో వాట్ ఈస్ ది థీమ్ ఫర్ దిస్ ఇయర్? ఈ ఇయర్ థీమ్ మేము ఏదైతే తీసుకున్నామో ఇట్ ఈస్ లైక్ క్లోజ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అంటే దీని అర్థం ఏంటి? సో క్లోజ్ ద గ్యాప్ అంటే మనం ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లేడీకి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలి అంటే వీ షుడ్ క్లోజ్ దట్ గ్యాప్ అండ్ గివ్ సపోర్ట్ టు హర్. ఇన్ వాట్ వేస్ వీ కెన్ గివ్? రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ ది పేరెంట్ అంటే బిఫోర్ వెన్ షీఈస్ యాంటీనేటల్ ఆ టైం నుంచే యూజువల్గా దీని గురించి అవేర్నెస్ అనేది ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లేడీకి ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ షీ ఈస్ రెడీ టు బి మామ్ అండ్ ఆఫ్టర్ దట్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ షీ హ్యాస్ టు అండర్గో ఆల్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది బ్రెస్ట్ ఫీడింగ్. సో హౌ ఇట్ ఈస్ డన్? సో ఫ్రమ్ 5th month ఇట్ సెల్ఫ్ హ్యాజ్ ఎ గైనకాలజిస్ట్ మేము వాళ్ళకి చెప్తూ ఉంటాము. అంటే లైక్ హౌ టు ప్రిపేర్ ద బ్రెస్ట్ ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ హౌ టు టేక్ కేర్, నర్సింగ్ ఎలా చేయాలి, యాజ్ వెల్ యాజ్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళిద్దరికి కలిసి ఇస్తూ ఉంటాము. సో డెలివర్ అయిన తర్వాత హౌ వీ షుడ్ సపోర్ట్ ది బ్రెస్ట్ ఫీడింగ్ లేడీ. రైట్, స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ద పార్ట్నర్ హ్యాజ్ ఎ హస్బెండ్. ఒక ఆ టైంలో కొంచెము అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం డిప్రెషన్ టైప్లో కూడా అర్లీ డెలివరీ పోస్ట్ డెలివరీ టైమ్స్లో ఉంటుంది. సో హ్యాజ్ ఎ హస్బెండ్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అండ్ సపోర్ట్ హర్ బికాస్ నైట్ స్లీప్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి ఆ టైంలో. సో సర్కాడియన్ రిథమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒక మదర్కి చాలా వీక్ లెవెల్స్ ఉంటాయి. సో ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ రానప్పుడు కూడా చాలా మంది అడ్వైస్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, ద హస్బెండ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ గివ్ సపోర్ట్ టు ది wife. Next comes the role of the family. మనం చూస్తూ ఉంటాము lot of family members will be there. They will be giving a lot of advice. వాటర్ తీసుకోవద్దు, ఇది తినాలి, ఇది తినొద్దు, కారం తినాలి. సో ఓన్లీ మై అడ్వైజ్ ఇస్ ఒక డాక్టర్ అడ్వైజ్ మీరు పాటించండి. Really you feel, ask the doctor that your family members are asking like this. So should we take care of that or should we follow that? Because that is an authenticated గా ఇచ్చేది ఒక డాక్టరే. ఓకే, సో ఒక మదర్ ఇన్ లా కానీ మదర్ కానీ ఆ టైంలో మిల్క్ రాకపోతే కూడా మదర్నే అంటారు. బేబీ ఏడుస్తుంటే కూడా నువ్వు మదర్ బాగా పట్టట్లేదు అని అంటారు. మిల్క్ ఎందుకు రావట్లేదు, నువ్వు సరిగ్గా తినట్లేదు అంటారు. సో ఏ మదర్ కూడా బేబీకి ఫీడింగ్ ఇవ్వద్దు అని అనుకోదు. సో ఫస్ట్ హ్యాజ్ ఎ క్లోజ్ రిలేటివ్స్ క్లోజర్ టు హర్ మీరు ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. దెన్ కమ్స్ వర్కింగ్ ప్లేసెస్లో అంటే ఒక 6 months తర్వాతనో 4 months తర్వాతనో వెన్ షీ గోస్ ఇన్ టు ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఐ థింక్ హ్యాజ్ colleagues, a lot of people can give support to her. And has a society, we are also a members of society. ఒక సొసైటీలో మనము రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉన్నప్పుడు ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లేడీ కూడా పబ్లిక్లో ఇచ్చినా కానీ ప్రైవేట్లో ఇచ్చినా కానీ వాళ్ళకి సపోర్ట్ అంటూ ఇస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ.